వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రజాశక్తి ముందు ఎంతటి శక్తులైనా మోకరిల్లాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. అన్నమయ్య జిల్లా తంబెల్లపల్లి నియోజకవర్గంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన మల్లయ్య కొండను మైనింగ్ భూతం నుంచి కాపాడుకునేందుకు ఇట్స్ యూటీవీ స్థానిక ప్రజలు పర్యావరణవేత్తలు చేసినటువంటి పోరాటం ఎట్టకేలకు విజయం సాధించింది. పచ్చని అడవులను ఆధ్యాత్మిక కేంద్రమైన పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవాలంటూ సాగినటువంటి ఈ ప్రజా ఉద్యమానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మైనింగ్ ప్రక్రియపై వెనక్కి తగ్గింది. మల్లయ్య కొండ, సాధుకొండ, ఇనుము కొండల సమూహం సుమారు 6079 హెక్టార్లో విస్తరించి ఉంది. ఈ కొండల్లో దాదాపు 100 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. ఈ అపార ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సాధుకొండ, శివపురం పరిధిలోని మొత్తం 3815 ఎకరాల విస్తీర్ణంలో ఖనిజ అన్వేషణ జరిపేందుకు కాంపోజిట్ లైసెన్సుల కోసం గుట్టి చప్పుడు కాకుండా టెండర్ల ప్రక్రియ ముగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మైనింగ్ గనుక జరిగితే శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం కనుమరుగవ్వటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పచ్చని అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం పూర్తిగా నాశనం అవుతాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ఇట్స్ యూటీవీ ఛానల్ పర్యావరణాన్ని, ప్రజా సెంటిమెంట్ ను కాపాడేందుకు నడుం బిగించింది. సేవ్ మల్లయ్య కొండ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి 3 కొండలు ముద్దు, మైనింగ్ వద్దు అనే నినాదంతో వరుస కథనాలను ప్రసారం చేసింది. మైనింగ్ వల్ల జరిగే నష్టాలని, పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతను క్షేత్రస్థాయి నుంచి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ వరుస కథనాలతో అటు ప్రజలు, ఇటు పర్యావరణవేత్తలు ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించారు. ఇక ఇట్స్ యూటీవీ కథనాలతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటమే కాకుండా నేరుగా కూటమి ప్రభుత్వం దృష్టికి చేరింది. ప్రజా వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం వెంటనే స్పందించింది. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిల ద్వారా క్షేత్రస్థాయి నివేదికలు మరియు పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఆ నివేదికలను పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రజల సెంటిమెంట్ కు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తూ మల్లయ్య కొండపై మైనింగ్ ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మల్లయ్య కొండపై మైనింగ్ ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు త్వరలోనే మీడియా సమావేశం ద్వారా అధికారికంగా ప్రకటించబోతున్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు, మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా సంయుక్తంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఇట్స్ యూటీవీలో వరుసగా కూడా కథనాలు ప్రసారం అవటము అందరినీ కూడా ఇటు పర్యావరణవేత్తలను, అదే విధంగా ప్రజలను, ఉద్యమించేటువంటి వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించగలిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశంలో? ఎప్పుడైనా ప్రజా పోరాటం విషయంలో, ప్రజలకు మేలు చేసేటువంటి విషయంలో, పర్యావరణాన్ని కాపాడేటువంటి విషయంలో, ఏ విషయంలో అయినా సరే, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడైనా సరే ఇట్స్ యూటీవీ ముందుంటుంది అనేది మరోసారి స్పష్టంగా రుజువైంది అనే విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే తాజాగా జరిగినటువంటి మల్లయ్య కొండను అంటే పవిత్ర తంబెల్లపల్లి నియోజకవర్గంలో అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి మల్లయ్య కొండను మైనింగ్ భూతం నుంచి కాపాడేందుకు ఇట్స్ యూటీవీ స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలతో కలిసి చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది ఫలించింది అనే విషయాన్ని అయితే మనం గ్రహించాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ, లేదంటే ఇప్పుడు పల్నాడు పరిసర ప్రాంతాల్లో, పల్నాడు జిల్లాలో కానీ, ఎక్కడైనా ప్రకాశం జిల్లాలో కానీ పర్యావరణం మైనింగ్ పేరుతో పర్యావరణం ఏ స్థాయిలో ధ్వంసం అవుతుంది ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నందిగాం నుంచి విజయవాడ వెళ్లేటువంటి రోడ్ లో లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి కొండలను ఎంత అధ్వానంగా మార్చేశారు మైనింగ్ పేరుతో అనేది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. కాబట్టి అది దానివల్ల పర్యావరణం ఎంత నష్టపోతుంది, స్థానిక ప్రజలు ఎంత నష్టపోతున్నారు, దీనివల్ల రైతులకు జరిగేటువంటి నష్టం ఏంటి, అలాగే వాహనదారులకు జరిగేటువంటి నష్టం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ అంశాన్ని ఎలాగైనా సరే పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కాపాడాలి, ప్రజల ఆస్తిని కాపాడాలి అనేటువంటి లక్ష్యంతో యూటీవీ వేసినటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి ఫలించాయి. దాంతోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మొత్తం కూడా సుమారు 6079 హెక్టార్లలో విస్తరించి ఉన్నటువంటి మల్లయ్య కొండ, సాధుకొండ, ఇనుము కొండల సమూహంలో మొత్తం దాదాపుగా 100 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లుగా కూడా అంచనా వేశారు. అందుకనే మొత్తం కూడా అంటే ఈ కార్పొరేట్ సంస్థలకు కట్టబట్టేందుకు సాధుకొండ, శివపురం పరిధిలోని మొత్తం 3815 ఎకరాల విస్తీర్ణంలో
ఖనిజాన్వేషణ జరిపేందుకు కాంపోజిట్ లైసెన్సుల కోసం గుర్తు చప్పుడు కాకుండా టెండర్ల ప్రక్రియ కూడా ముగించడం వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. దీనితోనే అంటే ఈ మైనింగ్ జరిగితే గనక శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం కనుమరుగు అవ్వటమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం పూర్తిగా నాశనం అవుతాయి. దీనివల్ల స్థానికులు తమ ఆస్తిని కోల్పోతారు అనేటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఆస్తిని కోల్పోతారు అనేటువంటి ఆందోళనలో ఈటీవీ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లగలిగింది, ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లగలిగింది. మొత్తం కూడా అంటే సేవ్ మల్లయ్య కొండ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. 3 కొండల ముద్దు, మైనింగ్ వద్దు అనేటువంటి నినాదంతో వరుస కథనాలను ప్రచారం చేయడం వల్ల దీనివల్ల ప్రభుత్వం కూడా కదిలొచ్చింది. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ మొత్తం అన్ని అంశాల్లో కూడా కదలిక వచ్చింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేకతను గుర్తించి ఈ విషయంలో వెనక్కి తగ్గిందనే అంశాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకనే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిల ద్వారా క్షేత్రస్థాయి నివేదికల పూర్తి వివరాలను కూడా ప్రభుత్వం సేకరించడం, ఆ తర్వాత ఆ నివేదికలను స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించడం, ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ కూడా దానికి సంబంధించి పరిశీలించడం, వెంటనే ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని మొత్తం మల్లయ్య కొండపై మైనింగ్ తక్షణమే నిలిపేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇది ఈ అంశాన్ని అంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల గొంతుకుగా ఇక్కడ ఇట్స్ యూటీవీ మారి ఈ అంశాన్ని ప్రభుత్వం దాకా తీసుకుని వెళ్ళింది. ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కి తగ్గటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది ఈ అంశం మీద? ప్రజల ఆస్తిని కాపాడినప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. అందుకనే ఇట్స్ యూటీవీకి మొత్తం కూడా ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, జిల్లా ప్రజలు అందరూ కూడా, ఎందుకంటే నిత్యం పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్నప్పుడు నిత్యం వందలాది మంది, వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. జాతరలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతో మంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గిరిజనులు కానీ వీళ్ళందరూ కూడా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, యూటీవీ పోరాటంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో అక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూటీవీకి ధన్యవాదాలు చెప్తున్నారు. మనం చూసుకుంటాం, రాజకీయ ఒత్తిళ్లతో ఎవరు అడ్డు తిరిగినా సరే మైనింగ్ అనేది ఆగదు అనేది మనం మాట వింటూ ఉంటాం. కానీ అటువంటి విషయంలో యూటీవీ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, ప్రజలను సంఘటితం చేయడంలో యూటీవీ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా విజయం సాధించింది. ఇది ఖచ్చితంగా అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తిని కాపాడినందుకు యూటీవీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అర్జున్. ఇక పవిత్రమైన మల్లయ్య కొండను కాపాడుకోవడంలో ఇట్స్ యూటీవీ అందించినటువంటి నిరంతర కథనాలు, చూపినటువంటి చొరవపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తి రసం ఉట్టిపడే మల్లయ్య కొండపై ఇక మీద మైనింగ్ రోదనలు ఉండవని, ప్రకృతి అందాలు పదిలంగా ఉంటాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.